స్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సో ఆదిశంకర్ల వారి అనంతమైన ఒక ధార ఎంతోమందిని ఆలోచింపజేసింది. ఇది నిర్వాణ శతకం టాక్ 18. ఎంతోమందిని ఆలోచింపజేసింది, ఈనాటికి ఆలోచింపజేస్తుంది, ఎప్పటికీ ఆలోచింపజేస్తుంది, అందులో ఏ సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఒక తత్వవేత్త కానీ ఒక జ్ఞాని కానీ భూమి మీద నడిచినప్పుడు అతని యొక్క సోల్ పర్పస్ ఏమిటి? మనిషిని ఈ మనస్సుకు పట్టుకున్న రకరకాల భవబంధాల నుంచి విముక్తి చేయడం, మనిషికి జీవితం యొక్క సరైన దారిని వివరించడం, తనకు నచ్చిన ఏదో పనిలో జీవితకాలం అట్లా మునిగిపోయేలా చేసి కాలాతీతంలోకి అడుగుపెట్టేలా చేయడం. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎనీ ఫిలాసఫీ. అంటే నాకు అర్థమైనంత వరకు ఫిలాసఫీ ఏ భాషలో రాయబడ్డా, ఏ జాతివాడు రాసినా, ఏ దేశంలో అది ప్రవచించబడ్డా దాని కోర్ ఇంతే. మనిషిని లిబరేట్ చేయాలి. ఏ విషయాలైతే మనిషి పట్టుకోకూడదో అట్లాంటి విషయాలని మనిషి పట్టుకున్నాడు కాబట్టి. సో అట్లాగే ఫిలాసఫీ ఒక్క వాక్యంలో ఉందనుకో, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఒక చిన్న పుస్తకం అయితే కొంతకాలంలో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ రకరకాల ఆస్పెక్ట్స్ ప్రవచించినప్పుడు ఒక మనిషి ఆబ్వియస్గా చిన్న కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, మాకెట్లా అర్థమైంది, ఏది కరెక్టు ఏది తప్పు, ఇట్లాంటి తర్కాలు వితర్కాలు పడతారు. అందులో ఏ సందేహం లేదు. అట్లాగే ఆదిశంకర్ల వారి ఫిలాసఫీ అద్వైతము చర్చలోకి వచ్చింది. ఆ తర్వాత సాకార నిరాకార బ్రహ్మం అనే కాన్సెప్ట్ చర్చలోకి వచ్చింది. జగన్మిథ్య అనేది చర్చలోకి వచ్చింది. అట్లాగే ఆదిశంకర్ల వారు వ్యాఖ్య చేసిన ఉపనిషత్, వాటి గురించి రకరకాల చర్చలు జరిగాయి. సో ఆదిశంకర్ల వారు అసలు ఏం చెప్పారు భూమి మీద, ఈ సనాతన ధర్మాన్ని తిరిగి భూమి మీద పునఃస్థాపించడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఏమిటి, ఇట్లా రకరకాల విషయాలన్నీ ఆదిశంకర్ల వారి మాధ్యమంగా ఈ ప్రజలు, థింకర్స్, ఫిలాసఫర్స్, ఇంటెలిజెన్షియా ఆలోచించారు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా ఒకే ఒక్క అంశం ఏమిటంటే, ఆదిశంకర్ల వారి యొక్క ఫిలాసఫీ అనగానే మనకు గుర్తు వచ్చేది జగన్మిథ్య అన్న ఒక చిన్న కాన్సెప్ట్. అసలు ఏ విధంగా జగత్ మిథ్య, ఒకవేళ జగత్ మిథ్య అయితే, ఉన్నదంతా ఇల్యూజనే అయితే, మాయ అయితే, ఆదిశంకర్ల వారు ఎవరు, ఆయన ఎవరికి చెప్తున్నారు ఈ మాట, ఉన్నదంతా మిథ్య అయినప్పుడు? ఇట్లాంటి విషయాల గురించి రకరకాల వ్యక్తులు రకరకాల వ్యాఖ్యలు చేశారు. సో జగన్ మిథ్య అన్నప్పుడు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని జీవిస్తున్న జీవితాన్ని, కుటుంబాలని, ఆస్తుల్ని, పాస్తుల్ని, పిల్లల్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయారు అన్నారు అప్పట్లో. సో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా అన్నదాన్ని ఒక చిన్న వ్యాఖ్య చేస్తాను. సో జగత్తు అంటే మన కంటికి కనిపించేది ఏదైనా సరే, అందులో ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది. దీన్ని రెండు భాగాలు నేను పర్సనల్గా చేస్తున్నాను. ఒకటి మనిషి ద్వారా సృష్టించబడ్డది, రెండవది మనిషి యొక్క ప్రమేయం లేకుండా సృష్టించబడ్డది. సో దానికి కర్త ధర్త ఎవరు అంటే ఒక పరమాత్మ, లేకపోతే ఒక డైటీ, లేకపోతే ఒక శక్తి స్వరూపం, అట్లా ఉన్న చర్చలు ఉన్నాయి. దాంట్లోకి నేను పడట్లే. ఏదేమైనా మనిషి చూస్తున్నదంతా అంటే ఏదైతే క్రియేట్ చేయబడ్డదో మనిషి వల్ల, రెండవది ఏదైతే ఆల్రెడీ క్రియేట్ అయి ఉందో అది. సో ఇదంతా మిథ్య అనే కాన్సెప్ట్ అనిపిస్తుంది చూడడానికి, కానీ దాన్ని అట్లా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. సో నేను నా నోట్స్ ఆఫ్ మోషన్ పుస్తకంలో జగత్ మిథ్య కాకుండా మనో జగత్ మిథ్య అని ఒక చిన్న పదం జోడించాను. సో నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మాయా, కానీ మన కంటికి కనిపిస్తున్న రకరకాల విషయాల్లో మనము మన మనసులోకి తీసుకున్న విషయం మాయ. మనోజగత్ మాయ, మనోజగత్ మిథ్య. ఇలా కనుక అర్థం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఇది ఇంప్లే అవుతుంది, మన జీవితాన్ని నిజంగా గట్టు మీద పడేస్తుంది.
చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఒక షాపింగ్ మాల్లో ఉన్నారనుకుందాం. ఆ షాపింగ్ మాల్లో జగత్ అనుకోండి. అందులో అన్నీ ఉన్నాయి. ఇంటికి సరిపడక కావలసిన వస్తువులు, బట్టలు, ఆ తర్వాత చెప్పులు, ఎవ్రీథింగ్ ఉన్నాయి. డైమండ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అలాగే మనుషులు కూడా ఉన్నారు. అలాగే పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ 3 వ్యక్తులు కళ్ళు తెరవండి అన్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అందరికీ అన్నీ కనిపించాయి. సో అది జగత్ అన్నమాట. అందరూ చూస్తున్నారు. సో ఈ 3 ఏది ఎంచుకోకుండా జగత్తును చూస్తే చూసేవాడు, చూడబడేది, వాళ్ళిద్దరి మధ్యని ఎస్టాబ్లిష్ అయిన సంబంధం ఇవన్నీ ఉన్నాయి. అంటే దృష్టి, ద్రష్ట అండ్ దర్శనం లాంటివి. అట్లా కాకుండా ఈ 3లో ఒకరు బంగారాన్ని ఎంచుకున్నారు, పుస్తకాలను వదిలేశారు. ఒకరు పుస్తకాలను ఎంచుకున్నారు, బంగారాన్ని వదిలేశారు. ఒకరు బియ్యం, పప్పులు వీటిని ఎంచుకున్నారు. ఇప్పుడు ఏవైతే మనిషి ఎంచుకుంటున్నాడో అవే మనసులో ఆలోచనలుగా మారుతున్నాయి. అంటే మనసులో ఒక జగత్తు నిర్మితం అవుతుంది. ఇప్పుడు మామూలుగా దూరం నుంచి చూసినప్పుడు మనకు రోడ్డు మీద నిలబడ్డప్పుడు అసంఖ్యాకమైన వెహికల్స్ కనిపిస్తాయి, బిల్డింగ్స్ కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. అవి మనవి అని అనుకోవడం లేదు కాబట్టి మనకు బాధ లేదు. ఎప్పుడైతే ఒకటి నాది అనుకున్నామో ఆ నాది అనుకున్నది నీ మనసులో ఒక ఆలోచనగా ప్రతిష్ఠించబడ్డ తర్వాత ఆలోచనకి లేదా నాది అనుకున్న దానికి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు నువ్వు బాధకు గురవుతున్నావు అన్నది చాలా క్లియర్ అనాలిసిస్. అందుకే జగన్మిథ్య అని కాకుండా మనోజగత్మిథ్య అని కనుక చెప్పి ఉంటే అసలు చాలా క్లారిటీ వచ్చి ఉండేది. ఈ విషయం గురించి మనిషి ఆలోచించలేదు ఎందుకో. సో నా చిన్న అన్వేషణలో నాకు తెలిసింది ఇదే. మన చుట్టూ ఉన్న అన్నింటిలో కొన్ని ఏరుకొని ఆలోచనలుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు అది మనోజగత్తు అవుతుంది. ఆ జగత్తు మిథ్య. ఇంతే అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు దీని గురించి రకరకాల వ్యక్తులు క్లారిఫై చేశారు, కానీ ఇట్లా క్లారిఫై చేయాలి. అందుకని స్టిల్ కొంత కన్ఫ్యూజన్ అట్లా ఉండిపోయింది. సో మనకు కనిపించేదంతా ఇల్యూజన్ ఏమి కాదు. సో ఆ కనిపించిన దానికి నీకు మధ్యన నువ్వు ఏర్పరుస్తున్న సంబంధం మాయా. నన్నే ఎవరు అడిగారు అసలు మాయ అనేది నేను 25 ఏళ్ళుగా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏమిటి మాయ అన్నప్పుడు ఆయన ఫోన్ తీసి బయట పెట్టమంటే పెట్టాడు. ఫోన్ ఉంది, అది సత్యమే, అదొక వ్యవహారిక సత్యము. ఆ తర్వాత మీరున్నారు, మీరు సత్యమే, అది ప్రాకృతిక సత్యము. ఈ రెండూ ఉన్నాయి, దేనికి అవి బాగున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ ఫోన్ మీరు వాడుకుంటున్నారు, ఏ సమస్య లేదు, మాయ ఎంటర్ కాలేదు. మీరు వాడుకోవడం అయిపోగానే ఫోన్ దాన్ని పక్కకు పెట్టేశారు, ఏ మాయ ఎంటర్ కాలేదు. కానీ వాడుకున్నా వాడుకోకపోయినా ఈ ఫోన్ నాది అన్న భావన కలిగింది అనుకో, మాయ ఎంటర్ అయింది. సో మాయ అనే దానికి నాది అన్న భావన కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఏది ఏది నాది అని నువ్వు అనుకుంటున్నావో అదంతా మాయ. నువ్వు నాది అనుకోకుండా అవసరరీత్యా ఏదన్నా వాడుకున్నప్పుడు నువ్వు మాయలో లేవు. అట్లా ఆదిశంకర్ల వారు కానీ ప్రపంచంలో భూమి మీద నడిచిన రకరకాల గురువులు కానీ వాళ్ళంతా ఏదో ఒక వస్తువుని వాడుకున్నారు. నేను అందుకే నా పుస్తకంలో రాశాను, అన్ని మాయ అయినప్పుడు శంకర్ల వారు పట్టుకున్న దండం మరి. సో ఆ దండానికి కట్టిన ఒక సిద్ధాంతం, తను రాసిన పుస్తకాలు, ఆ అక్షరాలు, అక్షరాల యొక్క సారం, ఇదంతా మాయ కాదు కదా. సో ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి అన్న ఒక సామెత ఉంది కదా, అట్లా అజ్ఞానాన్ని జ్ఞానంతో పెరికివేయాలి. అట్లా అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండింటినీ పక్కన పడేయాలి. సో దేన్ని నాది అనుకున్నా కూడా అది మాయగా పరిణమిస్తుంది. సో శంకర్ల వారి జగన్మిథ్య అన్న కాన్సెప్ట్ మనోజగన్మిథ్య అని గనక ప్రవచించి ఉండింటే, అలా చెప్పి ఉన్నారు, అలా చెప్పలేదు అనట్లేదు. దాన్ని రకరకాల యోగులు కానీ రకరకాల మేధావులు కానీ దాన్ని సరైన దిశగా ప్రవచించే ప్రయత్నం చేశారు, కానీ ఇట్ ఈస్ నాట్ కన్వీట్. సో ఇప్పుడు మనం కారులో పోతున్నాం అనుకోండి, ఒక ఎండమావి కనిపిస్తుంది, అక్కడ నీళ్లు లేవు కానీ ఉన్నట్టు ఒక ప్రతీతి. సో నీళ్లు లేవు కానీ ఏదో ఒకటి ఉంది కదా. సో ఏదో ఒకటి ఉంది కానీ లేని దాన్ని చూడడం మాయ, ఉన్నది ఎలాగో ఉంది, అది సత్యమే. అట్లా మన చుట్టూ ఉన్న రకరకాల వస్తువులు కానీ మనుషులు కానీ పుస్తకాలు కానీ ఏవైనా ఉన్నాయి, వాటిని అవసర రీత్యా వాడుకో అంతే తప్ప అది నాది అనుకోకు. ఇప్పుడు చెప్పిన ఇక్కడ చాగవలసింది ఆధ్యాత్మికత అంతా కూడా.
ఏది నేను అనుకుంటున్నావో, ఏది నా అనుకుంటున్నావో, ఏది నాది అనుకుంటున్నావో అదే మాయ కారణం, అదే నీ నువ్వు పడే బాధ కారణం. దట్ యాక్చువల్లీ ద సోర్స్ విచ్ క్రియేట్స్ మిజరీ ఇన్ యూ. సింపుల్. సో ఆదిశంకర్ల వారి యొక్క అద్వైతం 100% ఫిలసాఫికల్గా అది పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ అది ఆచరణలో అందరికీ అర్థం కాదని ఆయన చాలా ప్రయోగాలు చేశారు. అంటే వివేక చూడామణి, లేకపోతే సౌందర్య లహరి ఇట్లాంటివి చూసినప్పుడు ఆయన ఎవరైతే ఈ అద్వైతాన్ని యథావిధిగా అర్థం చేసుకోలేరో, ఎవరైతే చర్చోపచర్చల్లో పడతారో అట్లాంటి వాళ్ళకి జవాబు దొరకదు. కాబట్టి వేరే విధమైన కాన్సెప్ట్స్తో కూడా ఆయన సత్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం చేశాడు. సో ఆ విషయం గురించి రేపు ఒకసారి చెప్పుకుందాం. ఆ తర్వాత నేను అనుకుంటున్నాను ఉపదేశ సారం. ఇప్పుడు ఉపదేశ సారము లో రమణ మహర్షి వారు చెప్పిన డైమెన్షన్ ఇప్పుడు ఆదిశంకర్ల వారు అద్వైత ఫిలాసఫీ కాకుండా అర్థం కానివాడికి ఎలా అర్థం చేయించాలన్న ఉద్దేశంతో జీవుడు, దేవుడు, అట్లాగే ఒక పద్ధతి టు రీచ్ ద అల్టిమేట్ ఎలాగైతే చెప్పాడో ఉపదేశ సారంలో కూడా ఆ చిన్న డైమెన్షన్ మనకు కనిపిస్తుంది, చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకుండా నిలబడ్డము, లేదా ఒక సర్వోన్నతమైన ఉచ్చమైన ఒక ఆలోచన తీసుకుని దాన్ని ఆలంబనగా చేసుకుని జీవితకాలం నిలబడ్డం. అంటే ఇది ఏ ఆధారం లేకుండా మనసును నిలబెట్టడం ఒకటి, లేదా పరమాత్మ లేకపోతే గురువు అనే ఆధారంతో జీవితకాలం మనసును నిలబెట్టుకోవడం, ఇది రెండవది. సో ఈ రెండు రకాలుగా ఆధ్యాత్మిక పుస్తకాలు విడిపోయాయి. సో ఒక సాంప్రదాయవాదము, రెండవది శాస్త్రం. శాస్త్రంలో నీవు ప్రమాణం, సాంప్రదాయంలో ఏదన్నా ఒక పుస్తకం కానీ, లేకపోతే మంత్రం కానీ, లేకపోతే నీ ఆచరణ కానీ, నీ పూజా విధానం కానీ ఏదోటి ప్రమాణం అవుతుంది. తద్వారా నీకు మనశ్శాంతి. చేయడం వల్ల మనశ్శాంతి సాంప్రదాయంలో, చూడడం వల్ల మనశ్శాంతి శాస్త్రంలో. ఏది నాది కాదనుకుంటే శాస్త్రం, ఏది నాది కాదు, ఈ ఒక్కటి నాది, ఈ ఒక్కదాంతో నేను ఉంటాను అనుకుంటే సాంప్రదాయం. ఇంకా సాంప్రదాయవాది ప్రపంచంలో ఉన్న అన్నింటినీ వదిలేసి ఆ భగవంతుని పట్టుకుంటాడు. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఉన్నాడు, రాముల వారిని పట్టుకున్నాడు, ముత్తుస్వామి దీక్షితారు వినాయకుడిని పట్టుకున్నాడు. వాతాపి గణపతిం భజ, గొప్ప గొప్ప కృతులు రచించారు. శ్యామశాస్త్రి అమ్మవారిని పట్టుకున్నాడు. కామాక్షి అంబ. సో ఎవరైనా, సో సాంప్రదాయం వచ్చేసరికి మళ్ళా భిన్న అభిప్రాయాలు వచ్చేస్తాయి, మనిషిని తిరిగి విడదీస్తుంది. అందుకే సాంప్రదాయంలో ఉన్నవాడు దేన్నైతే పట్టుకున్నాడో దాన్ని పట్టుకొని మిగతా దేన్ని పట్టుకోదు. ఇంకా అప్పుడు ఒక విధంగా మాయ నుంచి బయటపడవచ్చు. అంటే ఇది ఎలా అంటే రూమ్లో ఉన్న అన్ని వస్తువులు పడేయమని చెప్తున్నది ఒకటి, అన్ని వస్తువులు పడేసి ముఖ్యమైన ఒక్కటి ఉంచుకో అని చెప్తున్నది ఇంకొకటి. సో ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దంతే ఏదేమైనా కూడా. జస్ట్ అండర్స్టాండ్ ద కోర్. చివరి ఒక మాట చెప్పి ముగిస్తా. ఆదిశంకర్ల వారి జగన్మిథ్య అన్నది కరెక్టే, కానీ జగత్తు మిథ్య కాదు. ఆ జగత్తులో నువ్వు ఏరుకొని నీ మనసులో ప్రతిష్ఠించుకున్న ఆలోచనలే మిథ్య. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎదురుగా ఒక వస్తువు ఉంది, మనిషి ఉన్నాడు, సిద్ధాంతం ఉంది, పుస్తకం ఉంది, నీవు ఉన్నావు, అంత సత్యమే. నీవు ఉన్నావు, అది ఉంది, సాక్షి మిగిలింది. అట్లా కాకుండా అందులో ఒకటి ఎంచుకొని నువ్వు పట్టుకున్నావా, అది ఆలోచనగా మారి నీ మనసులో కూర్చుంటుంది. సో దానికి దీన్ని నీకు మధ్యన నాది అన్న భావన ఎస్టాబ్లిష్ అయింది. ఆ నాది అన్న ఆలోచన మాయ, అంతే. ఇంతకంటే అర్థం, ఇది కూడా అర్థం కాలేదనుకో, ఇంక అర్థం కాదు ఇంకా, అంతే. సో ఇప్పుడు రెండోది, నేను అందుకే వచ్చిన టాక్ చేశాను, కంచాన్ని ఉపయోగించుకో కానీ పట్టుకోకు అని. చేతికి అతికించుకో గ్లాస్ని. సో ఒక మనిషితో ఉండు కానీ మనిషిని పట్టుకోకు, మనసులో కౌగిలించుకో, మనసులో పట్టుకోకు. సినిమాలో పిచ్చి డైలాగులు ఉంటే నేను మనసు ఇచ్చాను, నేను ఇవన్నీ సినిమాల వరకు ఓకే, ఎవరికి కంటికి కనబడదు అది. ఈ సినిమాల్లో మనసిచ్చే హీరో హీరోయిన్లు అంతా ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు చూసావు కదా. ఓ ప్రేమ నా ప్రేమ, ఎంత మాయనే. నీకు ఇంకొక మనిషికి ఎస్టాబ్లిష్ అయ్యే ప్రేమ వేరు, నువ్వు ప్రేమగా మారడం, నువ్వు ప్రేమ పంచడం వేరు. రెండు డైమెన్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లోనూ. సో ఇక్కడ నుంచి ఆదిశంకర్ల వారికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. సౌందర్య లహరిలో బ్యూటిఫుల్ రెండిషన్స్ ఉంటాయి. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానం
త్వమేవ శరణం శివే శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దృష్ట్రా మురరింపువరాహస్య భవతి. లాస్ట్ శ్లోకం చదువుతాను సరదాగా. ఇది ఊరికే, దీనివల్ల మనసు కాస్త ఏమంటారు మీ ఆధీనంలో ఉంటుంది. ఒకటి నేర్చుకోవడం వల్ల, అకారణంగా నేర్చుకోవడం వల్లనే, లేకపోతే మళ్ళీ అది మళ్ళీ పేరు ప్రఖ్యాతులు కోరుకుంటుంది. నిధే నిత్యస్మరే నిరవధి గుణే నీతి నిపుణే నిరాఘాత జ్ఞానే నియమ పరచిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుతిపదే నిరాతంకే నిత్యే నిగమయ మమాపి స్తుతిమిమాం. సుస్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం అవతారవరిష్ఠాయ శంకరం లోకశంకరం. తత్వమసి శ్రీ సరస్వతి.